నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వార్తల్లో ముందుగా ఈ నెల 28, 29వ తేదీలో జరగనున్న సింహాచలం గిరి ప్రదక్షిణను ప్రతిష్టాత్మకంగా విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో కలిసి గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై ఆమె సమీక్షించారు. అందరికీ నమస్కారం. మనకి సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ మనందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా, అంగరంగ వైభవంగా, చాలా భక్తిభావంతో చేసే గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం జూలై 28వ తారీఖున రావటం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రిపరేటరీ మీటింగ్స్ గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా సిపి గారు ఆధ్వర్యంలో, జీవీఎంసీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 2-3 మీటింగ్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఈరోజు కూడా లోకల్ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అఫీషియల్స్ అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఏర్పాట్ల గురించి, అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడటం ఒక ఎత్తు అయితే, ఆ 2 రోజులు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు మా డిపార్ట్మెంట్ మీద, అడ్మినిస్ట్రేషన్ అందరి మీద ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఈరోజు మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ చూసుకుంటే గిరి ప్రదక్షిణకి దగ్గర 5 లక్షల మందికి పైగా భక్తులు గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. సుమారుగా 32 కిలోమీటర్లు. ఎంత భక్తిభావంతో చేస్తారంటే, మధ్యాహ్నం మొదలైన గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. నిజంగా ఆ టైంలో 32 కిలోమీటర్లు కూడా జనసందోహంతో ఎక్కడిదక్కడ ప్రజలు కూడా నడుస్తూ భక్తిభావంతో ముందుకెళ్ళి ఆ నరసింహస్వామిని తలుచుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు. దాని నేపథ్యంలోనే 32 కిలోమీటర్లు ఏదైతే గిరి ప్రదక్షిణ రూట్ ఉందో, ఆ రూట్ ఇప్పటికే డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఇప్పటికే జాయింట్ ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరిగింది. జాయింట్ ఇన్స్పెక్షన్స్ చేయడమే కాకుండా కొన్ని చోట్ల ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్తో ఎక్కడ కూడా భక్తులు నడిచేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకున్నారు. మళ్ళీ ఇంకొక 2 జాయింట్ కమిటీ మీటింగ్స్ కూడా, అంటే ఇన్స్పెక్షన్ కూడా చేసుకొని మిగతా అవన్నీ కూడా ఎక్కడైనా వర్క్ పెండింగ్ ఉంటే కూడా అవి కూడా పూర్తి చేసుకుంటారు. వీటితో పాటు అప్రాక్సిమేట్లీ స్వామివారి రథం మనకి తొలిపావంచ దగ్గర 2 గంటలకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అప్ టు 9, 9:30, 10 వరకు కూడా సాగుతూనే ఉంటుంది. అయితే అక్కడ మనకి తొలిపావంచ దగ్గర చాలామంది కొబ్బరికాయలు కొట్టే పరిస్థితి కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి దగ్గర 50 క్యూ లైన్స్తో 120 ఐరన్ స్టాండ్స్తో కలిపి అక్కడ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా అక్కడికి వచ్చి వాళ్ళు మొక్కులు తీర్చుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఒకటి మనకి కమాండ్ కంట్రోల్ రూమ్స్ కూడా ఓవరాల్గా చెప్పాలంటే 28 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. 32 కిలోమీటర్లు మొత్తం అంతా కూడా అదంతా నడిచే దారి అంతా, వాటిలో 28 స్టాల్స్, హెల్పింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గిరి ప్రదక్షిణ సహాయ కేంద్రాలు అనే పేరు మీద అందులోని అడ్మినిస్ట్రేటివ్ సైడు, రెవెన్యూ సైడు, పోలీస్ సైడు, హెల్త్. రవాణా రంగంలో నూతన శకం మొదలైంది. శనివారం విశాఖలోని సింహపురిని ఈ బస్సు డిపో పవర్ రూమ్ ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. పీఎం ఈ బస్సు సేవా పథకం కింద ఏర్పాటవుతున్న సింహపురి ఈ బస్సు డిపోను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
मातरं हेमवाहिनी सूर्यां हिरण्मयी लक्ष्मी जातवेदो राहति एतावानस्य महिमा अतोज्याय गुह्यपूरुषः भावाश्च विश्वभूतानि ततो विश्वं चक्रमातु शासनानसने अभि तस्मात् विराजजायतः विराजो अधिपुरुषः यदानो अक्षयत्नाद्भुतो पुरः भयादतः तस्मात् जगतः जायत కంటిన్యూ ఇది కూడా రెండు కనెక్షన్ ఉంటాయి. మెయిన్ ఒక కనెక్షన్ ఏ ప్రాబ్లం వచ్చినా రెండో కనెక్షన్ ఉంటుంది. 24 అవర్స్ పవర్ కట్టానికి ఉండదు. చేస్తున్నారు ఈడీ గారికి సింహాచలం డిపో సెక్రటరీ గారు ఇక్కడ మనకి సబ్ స్టేషన్ మరియు పవర్ రూమ్ సారు ఆంధ్ర రాష్ట్ర రవాణా సంస్థ అయిన ఏపీఎస్ఆర్టీసీలో కొత్త శకం మొదలవుతా ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ముఖ్యంగా ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే పీఎంఈ బస్ కింద ఇప్పటికే 1050 టెండర్లకు పిలిచడం, అవి కూడా ఒక్కొక్క కేంద్రానికి ఇన్ని బస్సులను కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రపంచమంతా ఈ బస్సులపైన ఎలక్ట్రిసిటీ మీద నడిచే వాహనాలపైనే దృష్టి సాధించారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో వచ్చే బస్సులన్నీ ఎలక్ట్రిక్తో నడిచే బస్సులు రావాలని చెప్పడం, దానిలో భాగంగానే ఈ 1.5 సంవత్సరంలో జరిగిన కృషి వల్లే ఈరోజు ఇక్కడ ఈ డిపోలో కూడా ఛార్జింగ్ యూనిట్స్ స్థాపించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఒక 14 మొదటి విడతలో స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా వైజాగ్ సిటీలో ఇప్పటికే 2, సింహాచలము అలాగే గాజువాకలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడైతే 10 కోట్ల రూపాయలతో ఒకేసారి 16 బస్సులు ఛార్జ్ చేసుకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాము. దానికి తగ్గట్టు ఇక్కడ సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలోనే పెద్ద పట్టణమైన వైజాగ్ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉండే కనెక్టివిటీని, రోడ్ ట్రాన్స్పోర్ట్ని మెరుగుపరిచే విధంగా ఈ రోజు ఇక్కడ 100 బస్సులు నడిపేదానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో భాగంగానే రేపు 1వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా ప్రయాణికునికి సిటీలో నుంచి అన్ని ప్రాంతాల నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు ఏదైతే ఈవీ బస్సులు ఉన్నాయి, ఏసీ బస్సులు నడిపేదానికి ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ట్రయల్ రన్ కూడా అయిపోయింది. అదేవిధంగా అన్ని సిటీలు తాను తప్పులు చేసినట్లు, అక్రమాలకు పాల్పడినట్లు ఎవరైనా ఆధారాలు చూపిస్తే అరగంటలో రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఛాలెంజ్ చేశారు. జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. పేదలకు సంబంధించిన స్థలం విషయంలో తాను మంత్రికి లేఖ రాశానని, ఇందుకు వైసీపీనే కారణమని పేర్కొన్నారు. ఇంత ఘోరమా అన్నట్టుగా ఒక కథనాన్ని నేను చూడడం జరిగింది. నేను చూసుకోకుండా లెట్టిచ్చానని, లేకపోతే దాని వెనకున్న ఆంతర్యం ఏమిటని నా పేరు పెట్టి డైరెక్ట్గా కూటమి నేతని పెట్టి నా పేరు పెట్టి ఒక కథనం వేయడం జరిగింది. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, సూర్యుడి మీద ఉమ్మూస్తే ఎలా ఉంటుందో నాతో పెట్టుకున్నా కూడా అలాగే ఉంటుంది. నా మీద కథనం వచ్చిన వెంటనే ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారి మీద ఒక ఫోర్జరీ కేసు వచ్చింది. ఈయన ఫోర్జరీ చేసి కోర్టు దోసుకున్నట్టుగా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పేసి ఒక కార్యక్రమం చూసాం. సో మీరు ఒక వ్యక్తి మీద రాసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం కానీ ఒక పేరు పెట్టి రాసేటప్పుడు తీసుకోవాలనే ఒక జ్ఞానం ఉండాలని చెప్పేసి నేను ఆ టీవీ యాజమాన్యానికి తెలియజేస్తా ఉన్నాను. రాసేవాడికి బుద్ధి లేకపోతే వేసేవాడికైనా బుద్ధి ఉండాలి అని నేను చాలా స్పష్టంగా గతంలో 2-3 సార్లు చెప్పాను. ఆ వేసేటప్పుడు నన్ను అడగాలి ఏం రాశారు ఏంటి అని. జిఎంసి పార్కు అని చెప్పేసి మీరు రాశారు.
జిఎంసీ పార్క్ అయితే జిఎంసీ వాళ్ళు సర్వే చేసి ప్రైవేట్ సైట్ని ఎందుకు ఇస్తారు? క్లియర్గా జిఎంసీ సర్వే ప్రైవేట్ సైట్ అని ఇచ్చింది. అలాగే వైసీపీ నేతలు కొంతమంది చోటా నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? ఇది గవర్నమెంట్ పార్కు, ఈ పార్కు వేరే వాళ్ళు కట్టబెట్టాలని విమర్శలు చేస్తున్నారని. నేను అడుగుతా ఉన్నా, వైసీపీ టైంలోనే ఆ రోజు ఉన్న కలెక్టర్ ఎన్ఓసి, ఇది ప్రైవేట్ సైటు, ఇది వాళ్ళదని ఎన్ఓసి. అలాగే ఉడావాళ్ళు కూడా ఒక ఎన్ఓసి. దీని స్టోరీ తెలుసుకోకుండా నోటికై వేస్తే మాట్లాడడం, నోటికై వేస్తే రాయడం కూడా తప్పే. దాని స్టోరీ ఏం జరిగిందంటే, ఎప్పుడో ఒక 15-20 సంవత్సరాల క్రితం సాయిబాబా టెంపుల్ వాళ్ళు, సార్ మీరు చాలా భూస్వాములు, ఈ ప్రాంతం అందరూ కూడా ఫ్రీగా మీరు సాయం చేసిన వాళ్ళు, మాకు ఇక్కడ ఒక గుడి ఉంది, ఆ గుడికి అక్కడ వంటశాలగా అలాగే 2 ఆవులు పెంచుకుంటామని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఫ్రీగా ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాడుకోండి, తర్వాత మాకు అప్పచెప్పండి అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటిది సాయిబాబా టెంపుల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండరు. అనకాపల్లి జిల్లాలో మైనింగ్ మాఫియా నడుస్తుందని పర్యావరణవేత్త బోలిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. విశాఖలో శనివారం జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్ గా ప్రకటించడం అభినందనీయమన్నారు. ఇదే విధంగా కంబాలకొండ, తర్లవాడ, సింహాచలం కొండల్లో కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. శుభాకాంక్షలు. అందులో తొలి ఏకాదశి అంటే పౌర్ణమి తర్వాత 11వ రోజు బేసిక్గా, కాబట్టి నాకు 11 పాయింట్లతో వచ్చాను. 11 నిమిషాలు తీసుకుంటాను, ఎక్కువ తీసుకోను. ఆ 11 నిమిషాలు చెప్పేసి మీ అందరి ద్వారా విషయాన్ని పబ్లిక్ తెలియజేయాలని. మొట్టమొదటిది, అనకాపల్లిలో పంచదారుల కొండని నో మైనింగ్ జోన్గా డిక్లేర్ చేసినందుకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. నిన్న డైరెక్ట్గా ఆయనకి పంపించారు. అందులో ఆయన్ని ఇది చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం ఎవరు తీసుకోలేదు ఈ మధ్యకాలంలో, అది చాలా మంచి నిర్ణయం. అందులో రాజేంద్ర సింగ్ గారు దేశంలో ఉన్న పర్యావరణవేత్తలందరినీ కలుపుకొని ఆయన ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే మౌంటైన్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకురావాలని. ఎందుకంటే ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. మన పూర్వీకులు ఎన్నో వేల సంవత్సరాల క్రితం గిరి ప్రదక్షిణ ఎందుకు పెట్టారంటే పర్వతాలను రక్షించుకోవడానికి. పర్వతానికి మీకు మధ్యలో కట్టడాలు ఉండకూడదు. టెక్నికల్గా పర్వతం, ప్రతి పర్వతం కూడా ఒక దేవుడితో సమానం, ఆ ప్రాంతాన్ని కాపాడే దేవుడితో సమానం. అలాగైతే మనకు రాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, రప్పలు ఎక్కడి నుంచి వస్తాయి అనే దానికి కూడా నా సమాధానం చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఎక్కడైతే పర్వతాలు, ప్రాముఖ్యత లేని పర్వతాలు ఉంటాయో వాటిని ఎకో సెన్సిటివ్ జోన్ రూల్స్ ప్రకారంగా మనం ఎక్కడ మైనింగ్ చేయాలని తీసుకొని చేయాలి. అటువంటిది అనకాపల్లిలో మార్టూర్ ఏరియాలో చూస్తే ఒక పెద్ద సామ్రాజ్యమే. ఎంత పెద్ద సామ్రాజ్యం అంటే మొత్తం మైనింగ్ మాఫియా అంతా అనకాపల్లి మార్టూర్లో ఉంది. వాళ్ళు ఎంతకు పర్మిషన్ తీసుకున్నారు, ఎంత తవ్వుతున్నారు, ఏ రాజకీయ నాయకుడికి ఎంత ఇస్తున్నారో తెలియదు. కానీ ఈ రోజు వరకు ఏ రాజకీయ నాయకుడు దానికి అడ్డుపెట్టలేదు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలతో సహా. నేను కూటమి ఎమ్మెల్యేలు కూడా ఎగ్జంప్షన్ ఇవ్వను దాంట్లో. కాబట్టి ఏంటంటే అదొక మాఫియా, ఎవరు వచ్చినా మీ వాటా మీరు తీసుకొని మాట్లాడకుండా ఊరుకోండి అన్న పద్ధతిలో దోపిడీ జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఈ పంచదారుల కొండని పరిరక్షించడం, అలాగే రాజేంద్ర సింగ్ గారు ఏం రాశారంటే ఈ కంబాలకొండ చుట్టూ ఉన్న 10 కిలోమీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్ని కూడా మీరు, ఎందుకంటే అది చట్ట ప్రకారంగా మన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారంగా, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మెమో డేటెడ్ 17/5/22 ప్రకారంగా, అలాగే ఈఏఏ నోటిఫికేషన్ 2006 ప్రకారంగా సెక్షన్ 3 వితిన్ బ్రాకెట్స్ 1, అలాగే సెక్షన్ 3 వితిన్ బ్రాకెట్ 2, అలాగే రూల్ 5(1) వీటి ప్రకారంగా ఏదైనా వైల్డ్ లైఫ్ శాంచురీ కింద డిక్లేర్ అయితే ఆ వైల్డ్ లైఫ్ శాంచురీని కాపాడడానికి 10 కిలోమీటర్లు ఎకో సెన్సిటివ్ జోన్ అని డిక్లేర్ చేస్తారు. దీని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, పర్యావరణ అన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకు వస్తున్న గూగుల్ డేటా సెంటర్ లెస్ దాన్ 1 కిలోమీటర్ రేడియస్ అండి. లెస్ దాన్ 1 కిలోమీటర్ రేడియస్. ఇది మీకు మ్యాప్ పెట్టాను. ఇది గ్రీన్ కంబాలకొండ, మీ అందరికీ ఇది ఇస్తున్నాను. ఈ గ్రీన్ కంబాల విశాఖపట్నంలో సినీ నటి సంయుక్త మేనన్ సందడి చేశారు. ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి ఆమె అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. For inviting me. First, when they called me, I felt really happy that I love coming to Vizag. It's a beautiful place, and what I first like about I saw the showroom inauguration. Tarvata we went for like koncham walk through chesanu. Appudu I loved all the jewelries, and what I felt is whatever I'm wearing right now, chala classy ga undi. What all the women of this current generation, they are going to love it. And ippudu koncham marriage styling avanni koncham it's changing a lot. People are looking for statement jewelry and statement pieces, and also traditional at the same time. So BNR showroom lo, Vizag showroom lo ivanni unnai, and I truly welcome everyone in Vizag to come and visit BNR jewelry and experience this yourself. Thank you. Project, I'm going to start a new project in few days. అందరికీ నమస్కారం. ఈరోజు స్టీల్ సిటీ వైజాగ్కు ఒక నూతన కళ బాపిరెడ్డి నాగిరెడ్డి గారి నేతృత్వంలో 5వ షోరూమ్ అయిన బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ను ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. గత 2 సంవత్సరాలుగా వైజాగ్లో ఇలాంటి పెట్టుబడులు రావడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఎందుకంటే రేపు సౌత్ ఇండియాకే ఒక ఫ్యూచరిస్టిక్ సిటీ అయిన వైజాగ్లో ఇలాంటి వ్యక్తులు వచ్చి ఇలాంటి మంచి షోరూమ్లు ప్రారంభించడం కూడా రాష్ట్ర ప్రజలందరికీ చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. వీరు ఇప్పటికే 4 షోరూములు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇక్కడ కూడా నాణ్యమైన సేవలు అందించేదానికి తోడ్పాటు పడాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే వీరి యొక్క వ్యాపారం కూడా అంచెలంచెలుగా రేపు రాబోయే కాలాల్లో కూడా ఎదిగి ఆయనతో పాటు ఈ కార్యక్రమం. ఆంధ్ర యూనివర్సిటీలో సుమారు 1300 మంది బోధనేతర సిబ్బంది గత 30 ఏళ్లుగా అతి తక్కువ వేతనాలకు వెట్టి చాకరీ చేస్తున్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, డైలీ వేజ్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు టైమ్ స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ యూనియన్ CITU ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన చెలో కలెక్టరేట్ గోడ పత్రిక ఆవిష్కరణ చేపట్టారు. 62 ఏళ్ల సర్వీస్ లో పొడిగించాలి. వర్ధిల్లాలి ఆంధ్ర యూనివర్సిటీ కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి ఆంధ్ర యూనివర్సిటీ బోధనేతర సిబ్బంది ఐక్యత. వర్ధిల్లాలి CITU. జిందాబాద్ CITU. ఈ నెల 30వ తారీఖున కనీస వేతనాలకే జరుగు బహిరంగ సభను జయప్రదం చేయండి. ఈ నెల 30వ తారీఖున చెలో కలెక్టరేట్ కి తరలి రండి. డైలీ వేజ్ కార్మికులందరినీ 28 డేస్ చేయాలి. డైలీ వేజ్ కార్మికులందరినీ 28 డేస్ చేయాలి. 28 డేస్ జూలై 30వ తారీఖున విశాఖపట్నం చెలో కలెక్టరేట్ కి ఆంధ్ర యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మొత్తం బోధనేతర సిబ్బంది సిద్ధమవుతా ఉన్నారు. గత 30-40 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి బోధనేతర సిబ్బందికి ఈరోజు అతి తక్కువ వేతనాలు ఇచ్చి వెట్టి చాకరీ చేయిస్తూ ఉన్నారు. టైమ్ స్కేల్ ఉద్యోగులు దాదాపు 25-30 ఏళ్ళుగా పనిచేస్తున్నప్పటికి కూడా వాళ్ళకి పర్మనెంట్ చేయాలని చెప్పి గత 15 ఏళ్ళుగా పోరాడుతున్నా సరే ఈ రోజుకి కూడా పర్మనెంట్ చేయటం లేదు. వాళ్ళు రిటైర్ అయిపోతే ₹1 కూడా ఇంటికి తీసుకెళ్లకుండా వెళ్లాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి టైమ్ స్కేల్ సిబ్బందికి తక్షణమే పర్మనెంట్ చేయాలి. శాశ్వత ఉద్యోగికి ఏ రకంగా అయితే
అన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా టైమ్ స్కేల్ ఉద్యోగులకి అమలు చేయాలని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ వెట్టి చాకిరికి కేంద్రంగా మారింది. ప్రతిష్టాత్మకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఈరోజు నాన్ టీచింగ్ స్టాఫ్లో వివిధ కేటగిరీల్లో విచ్చలవిడిగా కార్మికుల్ని శ్రమ తీసుకోవటం అనేటువంటిది చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది. ఇందులో అనేక విభాగాల్లో సెక్యూరిటీ గార్డు దగ్గర నుంచి లేకపోతే ఆఫీసు స్వీపర్స్ కానీ లేదా హాస్టల్లో పనిచేసేటటువంటి కార్మికులు కానీ శానిటరీ డిపార్ట్మెంట్ కానీ వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి అనేక కేటగిరీలుగా విభజించి వాళ్ళు డైలీ వేజ్ అని 28 రోజులని లేకపోతే కాంట్రాక్ట్ అని అవుట్ సోర్సింగ్ అని టైమ్ స్కేల్ అని దినసరి అని ఈ విధంగా వివిధ పేర్లతోటి వాళ్ళని విచ్చలవిడిగా దోచుకుంటూ ఉన్నారు. వాళ్ళకు ఉపాధికి వాళ్ళకి భద్రత అనేటువంటి లేదు. వేతనాలు అనేటువంటివి గొర్రెతాక బెత్తడిలాగా ఉన్నాయి. స్వీపర్కి 5,700 ప్రపంచంలో ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దారుణంగా విచ్చలవిడిగా శ్రమ దోచుకోవటం ఏమిటండి? దినసరి వేతనం ఏమిటండి? 28 రోజుల వేతనం ఏంటండి? కాంట్రాక్ట్ వేతనం ఏంటండి? వీళ్ళందరూ సర్వీసులు పర్మనెంట్ చేయరా? కనీసమైనటువంటి దిగు స్థాయిలో పనిచేసేటటువంటి వాళ్ళకి 26,000 రూపాయలు వేతనం అమలు చేయరా? ఎందుకని చేయరని నేను అడుగుతూ ఉన్నాను. విశ్వవిద్యాలయాలు పాలసీలకి పరిశోధనలకి ఒక ముఖ్యమైనటువంటి కేంద్రం భారతదేశంలో ఉండే రాష్ట్ర పురోగతి పాఠశాలల నుంచే మొదలవుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కోటవురుట్ల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఆవరణలో 75 లక్షలతో కొత్తగా నిర్మించిన ట్రెజరీ కార్యాలయ భవనాలను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం కోటవురుట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో మంత్రి మాట్లాడారు. పిల్లలకి చదువే ఉండాలి, పిల్లలకి వాళ్ళ కరిక్యులర్ యాక్టివిటీస్ మాత్రమే ఉండాలి. అందువల్లనే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా నారా లోకేష్ బాబు గారు ఒక దృష్టి పెట్టి, ఇంతకు ముందు టీచర్స్ అనేసరికి అడ్మినిస్ట్రేషన్ ఏ పనున్నా ముందు టీచర్లకి అప్పచెప్పేవారు, ఆఖరికి సెన్సస్ పనుల దగ్గర నుంచి ప్రతిదీ టీచర్లకి అప్పచెప్పేవారు. కానీ ఈ రోజు టీచర్లకి చదువు తప్పించి వేరే పని ఏమీ లేదు. వాళ్ళు చదువు చెప్పండి, పిల్లల్ని మంచి భవిష్యత్తుగా ఉంచండి, అది ఉద్దేశం. గుడి ఎంత పవిత్రంగా చూసుకుంటామో గుడితో పాటు ఈక్వల్ గా బడిని కూడా అంతే పవిత్రంగా చూసుకోవాలి. గుడిలో ఎప్పుడైతే మనం లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పులు ఇప్పి ఒక దేవునికి ప్రసాదంలో ఎలా తీసుకుంటామో, బడిలోకి వచ్చేటప్పుడు కూడా ప్రతి పిల్లలు కూడా ప్రతి తల్లిదండ్రి కూడా అంతే పవిత్రంగా భావించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మంచి మార్కులు వచ్చినాయని పేపర్లో వేసిన దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారమ్మా? మన నాయకుడు, మీ అందరి నాయకుడు లోకేష్ బాబు గారు చేశారు ఆ పని. గవర్నమెంట్ టీచర్ గా ఫస్ట్ నేను చేశాను కాబట్టి చాలా సందర్భాలు అనుకునేదాన్ని, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు దేనికి తక్కువ, బతకంచి బాగా చదువుతారే, వాళ్ళని ఎవరు తీసుకొచ్చి పేపర్లో వేయాలంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాలి, ప్రైవేట్ స్కూల్ వాళ్ళంటే వేసుకుంటారు, గవర్నమెంట్ స్కూల్లో ఎవరు వేసుకోగలరు అనుకుంటే నేను వేయిస్తాను అని స్టేట్ లెవెల్లో ఫస్ట్ మార్కులు వచ్చిన 10 మంది పిల్లల ఫొటోస్ తో ఈనాడు మెయిన్ పేపర్ లో, ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్ లో వేశారంటే గవర్నమెంట్ స్కూల్ బాగు చేయాలి, గవర్నమెంట్ స్కూల్లో చదివే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.